హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మిత్రనాథ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని మన చిత్తూరు జిల్లాకి సంబంధించిన కలికిరి అనే ఒక ఊరికి వచ్చామండి. ఆ ఊరు దగ్గరలో ఉన్న శాకంవారిపల్లి అనే గ్రామానికి వచ్చామాట. అయితే ఆ గ్రామంలో ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అంటే ఇప్పటికీ కూడా నేను నమ్మట్లేదు. ఏంటంటే కొన్ని కొన్ని ప్లేసులు అంటే పాతకాలంలో గుళ్ళు ఎలా కట్టారో అలాగే అదే విధంగా ఇప్పుడు ఇల్లులు కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ. చాలా అందంగా కనబడుతున్నాయి ఆ ఇల్లులు కూడా. రండి చూసేద్దాం ఎలా ఉన్నాయి ఏంటని. చూడండి ఇదిగోండి మనం సరిహద్దుల దగ్గర వాడే రాళ్ళు ఉంటాయి కదా! ఆ రాళ్ళు లాంటి దాని మీద బండరాయిలు పెట్టారన్నమాట. ఇంకా అదేనండి స్లాబ్ కిందమాట. ఇంక జస్ట్ ఏంటంటే ఫినిషింగ్ మధ్య మధ్యలో కొంచెం కొంచెం పుట్టి టేబుల్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఎటువంటి లీక్‌లు ఏమి ఉండవమాట. చూసారా అదే విధంగా అంటే వైట్ సిమెంట్‌తో పెట్టేవారు అప్పట్లోనే. ఇదిగో వైట్ సిమెంట్ ఏసి ఫినిషింగ్ టైప్. దానివల్ల కూడా చాలా అందంగా అనేది. అలాగే ఇప్పుడు పాత రోడ్లు చూసారు కదా! ఆ పాత రోడ్లు ఎలా ఉన్నాయో ఫుల్ టేకుతో ఉంటాయన్నమాట అయి. అలాగే రోడ్డు పక్కన బల్లలుంటాయండి. ప్రతి ఇంటి దగ్గర బల్లలు అంటే పెద్దలందరూ కూర్చోవడానికి సాయంత్రం పూట్ల. రోడ్ల మధ్యలోని ఈ దేవతల బొమ్మలు ఉన్నాయండి. ఏంటంటే విగ్రహాలు కాకుండాన ఈ రాళ్ళు టైప్ ఉన్నాయి. పెద్దల గంగమ్మ, పిల్లల గంగమ్మ అని చెప్పేసి ఉన్నాయన్నమాట ఒక్కొక్కరి గుమ్మం దగ్గర. సాయంత్రం 4 అయ్యేటప్పటికి పెద్దలందరూ ఇలా కూర్చోవడం, ఆడోళ్ళు, ముసలోళ్ళు అందరూ కూర్చొని చల్లగా భలే మాట్లాడుతున్నారు. అయితే మా చుట్టాలింటికి వచ్చానన్నాను కదా! ఆ ఇల్లు చూపిస్తున్నానండి. అయితే లోనకెళ్ళి చూసాను. ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అన్నీ కూడా ఆ టైప్‌లోని బండరాయిల్లే ఉన్నాయి. ఇక్కడున్న పీస్‌ఫుల్ ఇంకెక్కడా దొరకదని చెప్పొచ్చమాట. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టడం మర్చిపోకు మామ. ఉంటాను.